హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే సినిమా ఇప్పటి వరకు భారతీయ బాలీవుడ్ సినిమా చరిత్రలో నిర్మించబడిన గొప్ప సినిమాలలో ఒకటిగా కీర్తించబడిన సినిమా. అదే 1975లో విడుదలైన అమితాబ్ బచ్చన్ నటించిన దీవార్. దీవార్ సినిమా అన్నోన్ ఫ్యాక్ట్స్ మరియు దాని బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. దీవార్ సినిమాలో అన్ని క్రాఫ్ట్స్ బ్యాలెన్స్గా కుదిరాయి కాబట్టే ఆ సినిమా గొప్ప సినిమాగా పరిగణించబడింది. ఈ సినిమాలో నటించిన నటీనటుల నటన, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇవన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విడుదలయ్యి 50 సంవత్సరాలకు పైగానే అయినప్పటికీ ఇప్పటికీ ఈ సినిమా ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయింది. ఈ సినిమా 17th జనవరి 1975న విడుదలైంది. ఇందులో నటించిన ముఖ్య నటీనటులు అమితాబ్ బచ్చన్, శశి కపూర్, నిరుపరాయ్, పర్వీన్ బాబీ, నీతూ సింగ్, సత్యేంద్ర కపూర్, జగదీష్ రాజ్, మదన్ పురి, ఇఫ్తేకర్, ఏకే హంగల్ మొదలగువారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది యశ్ చోప్రా. ఈయన ఇంతకుముందు దాగ్, జోషిలా, ధర్మపుత్ర, ఆద్మీ ఔర్ ఇన్సాన్ మొదలగు సినిమాలు చేశారు. 1975లో వచ్చిన దీవార్ సినిమా యశ్ చోప్రాకి అమితాబ్తో మొదటి సినిమా. దీని తర్వాత యశ్ చోప్రా అమితాబ్తో బ్యాక్ టు బ్యాక్ అనేక సినిమాలు చేశారు. అవి కభీ కభీ, త్రిశూల్, కాలా పత్తర్, 2004లో వచ్చిన వీర్ జారా. ఈ సినిమాలన్నిటికీ యశ్ చోప్రానే దర్శకత్వం వహించారు. దీవార్ సినిమా నిర్మాత గుల్షన్ రాయ్, స్టోరీ, స్క్రీన్ ప్లే సలీం జావేద్, సంగీతం ఆర్డి బర్మన్. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బంలో మొత్తం 6 పాటలున్నాయి, కానీ సినిమాలో 3 పాటలు మాత్రమే ఉంచారు. ఈ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ కెహ్తూ తుమ్హే యా చుప్ రహూ. పాటల రచయిత సాహిర్ లుధియాన్వి. గాయకులు కిషోర్ కుమార్, ఆశా భోన్స్లే, ఉషా మంగేష్కర్, భూపేందర్ మరియు మన్నాడే. ఈ చిత్ర బడ్జెట్ 1,30,00,000 రూపాయలు. ఇండియాలో నెట్ కలెక్షన్స్ 4,25,00,000 రూపాయలు. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 7,50,00,000 రూపాయలు. ఆ విధంగా ఇది అప్పట్లో ఒక సూపర్ హిట్ సినిమా. 1975లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలలో ఇది 4వ స్థానంలో ఉంది. 1975లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలలో మొదటి స్థానంలో షోలే, 2వ స్థానంలో జై సంతోషిమా, 3వ స్థానంలో సన్యాసి, 4వ స్థానంలో దీవార్, 5వ స్థానంలో ప్రతిజ్ఞ ఉన్నాయి. అప్పట్లో దీవార్ సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమాను చూడటానికి సుమారు 3,10,00,000 మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. అప్పట్లో సినిమా టికెట్ రేట్ యావరేజ్గా సుమారు ₹2.40. టికెట్ రేట్ ఇంత తక్కువ ఉన్నప్పటికీ ఈ సినిమా కేవలం ముంబైలోనే ₹1,00,00,000కు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాకి 8.1 IMDb రేటింగ్ లభించింది. సలీం జావేద్ కథా రచనలో 1973లో వచ్చిన జంజీర్ సినిమాతో అమితాబ్ బచ్చన్కు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ వచ్చింది. 70వ దశకంలో అమితాబ్ బచ్చన్ బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి అనేక యాక్షన్ సినిమాలలో నటించారు. వాటిలో దీవార్ సినిమా అమితాబ్ బచ్చన్ యొక్క స్టార్డమ్ మరింత పెంచింది. 1973లో వచ్చిన జంజీర్ హిట్ సినిమా తర్వాత సలీం జావేద్ ద్వయం ఎన్నో హిట్ సినిమాలకు రచన చేశారు. కానీ వీటిలో చాలా సినిమాల యొక్క స్క్రిప్ట్ వారు అమితాబ్ బచ్చన్ని దృష్టిలో ఉంచుకునే రాసేవారు. వారికి ఆ క్యారెక్టర్స్లో అమితాబ్ బచ్చన్ తప్పితే వేరే ఎవరూ నచ్చేవారు కాదు. దీవార్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. వాళ్ళు దీవార్ సినిమా స్క్రిప్ట్ని అమితాబ్ని దృష్టిలో పెట్టుకుని రాశారు. నిజానికి దీవార్ సినిమా స్క్రిప్ట్ 1961లో వచ్చిన దిలీప్ కుమార్ సినిమా గంగా జమున, 1957లో వచ్చిన మదర్ ఇండియా సినిమాలు చూసి ఇన్స్పైర్ రాసిన స్క్రిప్ట్. గంగా జమున సినిమా స్క్రిప్ట్ దిలీప్ కుమార్ స్వయంగా రాశారు. అందులో దిలీప్ కుమార్ ఇంకా ఆయన తమ్ముడు నాసిర్ ఖాన్ కలిసి నటించారు. ఆ సినిమాలో కూడా అన్నదమ్ములిద్దరి మధ్య విభేదాలు రావటం మనం చూస్తాం. మదర్ ఇండియా సినిమాలోనూ అంతే. దీవార్ సినిమా స్క్రిప్ట్ 71వ దశకంలోని ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని రాశారు. ఈ సినిమా స్క్రిప్ట్ 18 రోజుల్లో రాశారు. డైలాగ్స్కి 25 రోజులు పట్టింది.
ఈ సినిమా స్క్రీన్ ప్లేని బాలీవుడ్లో సినిమా యొక్క స్క్రీన్ ప్లేగా చెప్పబడుతుంది. సలీం జావేద్ దీవార్ సినిమా యొక్క స్టోరీ మొదటగా యశ్ చోప్రా నిర్మిస్తున్న ఇంకో సినిమా గర్దిష్ షూటింగ్లో పాల్గొంటున్న అమితాబ్ బచ్చన్కి చెప్పారు. ఆ సినిమాకి యశ్ చోప్రా ఎడిటర్ ప్రాణ్ మెహ్రా దర్శకత్వం వహించాల్సింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్తో పాటు పర్వీన్ బాబీ, నీతూ సింగ్ కూడా నటించాలి. కానీ అనుకోకుండా ప్రాణ్ మెహ్రా చనిపోవడంతో ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ యశ్ చోప్రాకి దీవార్ స్టోరీ గురించి చెప్పాడు. నిజానికి మొదట్లో యశ్ చోప్రాకి దీవార్ స్క్రిప్ట్ అంతగా నచ్చలేదు. అంతకుముందు 1973లో యశ్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన జోషిలా సినిమా అంతగా ఆడలేదు. యశ్ చోప్రాకి ఈ దీవార్ సినిమా కూడా తన క్రితం సినిమా మాదిరిగా ఫ్లాప్ అవుతుందేమో అనిపించింది. కానీ సలీం జావేద్ అమితాబ్ బాల్యంలో కుర్రాడి చేతి మీద మేరా బాప్ చోర్ హై అని రాసే సన్నివేశం చెబుతూ ఉన్నప్పుడు యశ్ చోప్రా అసిస్టెంట్ రమేష్ తల్వార్ ఉత్సాహంతో క్లాప్స్ కొట్టారు. అది చూసిన తర్వాత ఈ సినిమా తప్పక హిట్ అవుతుంది అనే నమ్మకం యశ్ చోప్రాకి కుదిరింది. అప్పుడు యశ్ చోప్రా ఈ సినిమా దర్శకత్వం వహించడానికి ఒప్పుకున్నారు. యశ్ చోప్రా 1973లో వచ్చిన దాగ్ సినిమా ప్రొడ్యూస్ చేసి ప్రొడ్యూసర్గా మారారు. కానీ ఆయన దీవార్ సినిమా ప్రొడ్యూస్ చేయదలచలేదు. ఆ తర్వాత ఆయన దీవార్ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాత గుల్షన్ రాయ్ని అప్రోచ్ అయ్యారు. ఆయన ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నారు. కానీ గుల్షన్ రాయ్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ప్లేస్లో రాజేష్ ఖన్నాని తీసుకోవాలనుకున్నారు. రాజేష్ ఖన్నా తమ్ముడి క్యారెక్టర్కి శత్రుఘ్న్ సిన్హాని కానీ నవీన్ నిచ్చల్ని కానీ తీసుకోవాలనుకున్నారు. కానీ సలీం జావేద్ ఈ సినిమా స్క్రిప్ట్ కేవలం అమితాబ్ బచ్చన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మేము రాశాం. ఈ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ తప్పితే ఇంకెవరూ సరిగా చేయలేరు అన్నారు. అది విన్న యశ్ చోప్రా అమితాబ్ బచ్చన్ మీకు కమిషన్ ఇస్తున్నాడా ఏమిటి అని నవ్వుతూ అన్నారు. ఆ విధంగా వారు గుల్షన్ రాయ్ని, యశ్ చోప్రాని అమితాబ్ బచ్చన్ని తీసుకోవడానికి ఒప్పించారు. ఇక అమితాబ్ బచ్చన్ ఫైనల్ అయిన తర్వాత ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తమ్ముడిగా నటించడానికి శత్రుఘ్న్ సిన్హా ఒప్పుకోలేదు. అలాగే నవీన్ నిచ్చల్ కూడా అమితాబ్ నాకు జూనియర్, అతని సినిమాలో నేను సపోర్టింగ్ యాక్టర్గా చేయను అన్నారు. అప్పుడు ఇక చివరిగా అమితాబ్ బచ్చన్ తమ్ముడి క్యారెక్టర్కి శశి కపూర్ని తీసుకోవటం జరిగింది. నిజానికి శశి కపూర్ అమితాబ్ బచ్చన్ కన్నా వయసులో 4-5 ఏళ్ల వయసు పెద్దవాడు. కానీ దీవార్ సినిమాలో అన్నదమ్ములుగా ప్రేక్షకులు వీరిని ఆదరించారు. దీవార్ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత యశ్ చోప్రా వీరిద్దరితో బ్యాక్ టు బ్యాక్ 5 సినిమాలు చేశారు. అవి 1975లో దీవార్, 1976లో కభీ కభీ, 1978లో త్రిశూల్, 1979లో కాలా పత్థర్ మరియు 1981లో సిల్సిలా. దీవార్ సినిమాలో అమితాబ్ బచ్చన్, శశి కపూర్ తర్వాత మూడో అతి ముఖ్య పాత్ర వీరిద్దరి తల్లి పాత్ర. ఆ పాత్ర నిరుపరాయ్ పోషించారు. నిజానికి తల్లి క్యారెక్టర్కి మొదట్లో వైజయంతిమాల అని అప్రోచ్ అయ్యారు. కానీ వైజయంతిమాల తల్లి పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత వహీదా రెహమాన్ పేరు కూడా అనుకున్నారు. కానీ యశ్ చోప్రా తర్వాతి సినిమా కభీ కభీలో అమితాబ్ బచ్చన్ భార్య పాత్రకి వహీదా రెహమాన్ని తీసుకున్నారు. అందుకని చివరికి అమితాబ్, శశి కపూర్ తల్లి పాత్రకి నిరుపరాయ్ని తీసుకున్నారు. ఈ సినిమాలో నిరుపరాయ్ పాత్ర ప్రాధాన్యత ఎంత అంటే సినిమా పోస్టర్స్లో హీరోయిన్స్ కన్నా ఎక్కువగా అమితాబ్ బచ్చన్, శశి కపూర్లతో నిరుపరాయ్ పోస్టర్సే ఎక్కువగా వేశారు. ఇక ఆ తర్వాత 70-80వ దశకంలో బాలీవుడ్ హీరో తల్లి పాత్రలకు దర్శకుల మొదటి ఛాయిస్ నిరుపరాయ్ అయింది. అమితాబ్ బచ్చన్ తల్లిగా నిరుపరాయ్ చేసిన మొదటి సినిమా దీవార్. ఆ తర్వాత నిరుపరాయ్ అమితాబ్ బచ్చన్ తల్లిగా అనేక చిత్రాలలో చేసింది. ఆమె బాలీవుడ్కి మాగా పేరు తెచ్చుకున్నది. దీవార్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అమితాబ్ బచ్చన్ షోలే సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. అందువల్ల అమితాబ్ బచ్చన్కి ఈ 2 సినిమాల షూటింగ్లకి టైం కేటాయించడం ప్రాబ్లం అయింది. అది చూసి యశ్ చోప్రా దీవార్ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం రాత్రిపూట చేశారు. దీవార్ సినిమా చూస్తే ఇందులో ఎక్కువ భాగం రాత్రిపూట షూట్ చేసినట్లు తెలుస్తుంది. షోలే సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ఉదయం పూట జరిగింది. ఆ విధంగా అమితాబ్ బచ్చన్ షోలే, దీవార్ సినిమాలకు పగలు రాత్రి కేటాయించి ఈ సినిమాలను కంప్లీట్ చేయడం జరిగింది.
ఆ సినిమాలలో నటిస్తున్నప్పుడు అమితాబ్ బచ్చన్కు తాను బాలీవుడ్లో చరిత్ర సృష్టించబోయే 2 గొప్ప సినిమాలలో నటిస్తున్నానని ఆయనకు తెలీదు. దీవార్ సినిమా స్క్రిప్ట్ అప్పటి అండర్ వరల్డ్ డాన్ హాజీ మస్తాన్ కథతో కూడా ఇన్స్పైర్ అయి రాయటం జరిగింది. హాజీ మస్తాన్ కూడా తొలినాళ్లలో ముంబై డాక్యార్డ్లో కూలీగా చేశారు. ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదిగి అండర్ వరల్డ్ డాన్ అయ్యారు. సలీం జావేద్ హాజీ మస్తాన్ని పర్సనల్గా కలుసుకొని ఆయన జీవితంలోని విశేషాలు తెలుసుకుని ఈ సినిమాలో వాటిని యాడ్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో స్మగ్లింగ్ చేసే ప్రతి ఒక్కరికి హాజీ మస్తాన్తో మిత్రువుగానో శత్రువుగానో సంబంధాలుండేవి. దీన్ని దృష్టిలో పెట్టుకుని సలీం జావేద్ సామంత్ పాత్ర సృష్టించారు. ఈ క్యారెక్టర్ కోసం మొదట్లో అజిత్ని సంప్రదించారు. కానీ ఆయన నేను అండర్వేర్తో కిటికీలోంచి బయటకు పారేయబడే ఆ క్యారెక్టర్ చేయలేను అన్నారు. అప్పుడు ఆ క్యారెక్టర్ మదన్పురి పోషించారు. అమితాబ్ బచ్చన్ తల్లి నిరుపరాయ్ కూలీ పని చేసిన బిల్డింగ్ని అమితాబ్ బచ్చన్ తిరిగి కొనుగోలు చేసి తల్లికి గిఫ్ట్ ఇచ్చే ఆ బిల్డింగ్ సన్నివేశం ఇక్కడ చిత్రీకరించారు. ఇది బాంద్రాలోని బ్యాండ్ స్టాండ్లో ఉన్న బిల్డింగ్. ఇక్కడే డాన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ తాడు పట్టుకొని బిల్డింగ్ పైకెక్కే సన్నివేశం చిత్రీకరించారు. ఈ బిల్డింగ్ పేరు సీ బర్డ్ బిల్డింగ్. అమితాబ్ బచ్చన్, శశి కపూర్ మధ్య డిస్కషన్ జరిగే ఈ సన్నివేశాలు, నిరుపరాయ్ తన చిన్న పిల్లలతో పాటు ఉండే సన్నివేశాలు ముంబైలోని ప్రభాదేవి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ క్రింది భాగంలోని ఫుట్పాత్లో చిత్రీకరించారు. శశి కపూర్ చిన్నప్పుడు స్కూల్ గేట్ దగ్గర నిలబడే సన్నివేశం అదే ప్రాంతంలోని లోటస్ అనే బిల్డింగ్ వద్ద చిత్రీకరించారు. అమితాబ్ బచ్చన్ చిన్నప్పుడు బూట్ పాలిష్ చేసే సన్నివేశం గేలాడ్ అనే హోటల్ ముందు చిత్రీకరించారు. అక్కడే ఇఫ్తేకర్ ఈ కుర్రవాడు పెరిగి పెద్దవాడై గొప్పవాడవుతాడు అని సుధీర్తో చెప్పే సన్నివేశం చిత్రీకరించిన లొకేషన్ ఇది. అమితాబ్ని శశి కపూర్ వెంటాడి షూట్ చేసే సన్నివేశం ముంబైలోని సర్కిల్ పార్క్, సెంట్రల్ లైబ్రరీ, ఆర్బీఐ బ్యాంక్ వద్ద ఉన్న బిల్డింగ్లో చిత్రీకరించారు. నిరుపరాయ్ తన 2 పిల్లలతో కలిసి ముంబైకి చేరుకుని రోడ్డు మీద నడుస్తూ ఉండే సన్నివేశం బీచ్ ఒడ్డున ఉన్న మెరీన్ డ్రైవ్ రోడ్డు మీద చిత్రీకరించారు. అమితాబ్ బచ్చన్ ఇఫ్తేకర్తో నేను ఇప్పటికీ పారవేసిన డబ్బు తీసుకోను అని చెప్పే సన్నివేశం అక్కడే బీచ్ ఒడ్డున ఉన్నటువంటి ట్రైడెంట్ హోటల్ రూమ్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో దేవాలయానికి సంబంధించి అనేక ముఖ్యమైన సన్నివేశాలున్నాయి. ఈ దేవాలయం అవుట్డోర్ సెట్ చాందినీ వాలి స్టూడియోలో చిత్రీకరించారు. దేవాలయం లోపలి సన్నివేశాలు మొత్తం రాజ్ కమల్ స్టూడియోస్లో చిత్రీకరించారు. అమితాబ్ బచ్చన్ కూలీగా బరువులు మోసే లొకేషన్ ముంబైలోని డాక్యార్డ్లో చిత్రీకరించబడింది. చిత్రంలో అమితాబ్ బచ్చన్, పర్వీన్ బాబీ కలుసుకునే బార్ సీక్వెన్స్ ముంబైలోని ఓబ్రాయ్ హోటల్లో టాప్ ఫ్లోర్లో ఉన్న నిజమైన బార్లో చిత్రీకరించారు. ఆ ఓబ్రాయ్ హోటలే ఇప్పుడు ట్రైడెంట్ హోటల్గా పిలుస్తున్నారు. ఇక ఫేమస్ గోడౌన్ ఫైట్ సీన్ని ముంబైలోని రాజ్ కమల్ స్టూడియోలో చిత్రీకరించారు. అమితాబ్ని నాస్తికుడిగా చూపిస్తారు. మందిరంలో అమితాబ్ దేవుడితో ఆజ్ ఖుష్ బహుత్ హో తుమ్ డైలాగ్స్ చెప్పే సన్నివేశంలో అమితాబ్ చాలా నెర్వస్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఆస్తికుడు. సినిమాలో పక్కా నాస్తికుడిగా దేవుడితో కఠోరమైన డైలాగ్స్ చెప్పాలి. ఈ సన్నివేశంలోని డైలాగ్స్ని అమితాబ్ బచ్చన్ ఒక రూమ్లో ఉదయం నుండి సాయంత్రం వరకు బాగా ప్రాక్టీస్ చేశారు. అయినా కూడా డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆయన కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు. ఆ విధంగా ఆయన ఆ రోజు పూర్తిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ రోజు రాత్రి 11 గంటలకు ఆ సన్నివేశం షూట్ చేశారు. ఈ సన్నివేశంలో అమితాబ్ బచ్చన్ పలికిన డైలాగ్స్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే పెట్టడం జరిగింది. వాటిని తిరిగి డబ్బింగ్ చెప్పలేదు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఆ డైలాగ్స్ మళ్ళీ అంత ఎమోషన్స్తో చెప్పడం కుదరదు, వాటిని అలాగే ఉంచండి అని చెప్పారు. అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తండ్రి చనిపోయినప్పుడు తండ్రికి చీతి అంటించే సమయంలో సాధారణంగా కుడి చేత్తో చీతి అంటిస్తారు. కానీ అమితాబ్ బచ్చన్ నేను ఎడమ చేత్తో చీతి అంటిస్తాను అని చెప్పారు.
ఎందుకంటే నా ఎడమ చేతి మీద మేరా బాప్ చోర్ హై అనే అక్షరాలు రాసి ఉన్నాయి. ఆ సన్నివేశంలో చేతి మీద ఈ పదాలు కనపడితే ప్రేక్షకుడికి మంచి ఇంపాక్ట్ కలుగుతుంది అన్నారు. యశ్ చోప్రా అలాగే అన్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఖాకీ ప్యాంట్, బ్లూ షర్ట్, భుజాలపై తాడు, చేతికి 786 బిళ్ళ వీటితో కనిపిస్తారు. ఆయన షర్ట్ కొద్దిగా పైకి మడిచి ముడివేసి ఉంటుంది. నిజానికి అమితాబ్ బచ్చన్ షర్ట్ ముడివేసే ప్లాన్ మొదట్లో లేదు. డ్రెస్ డిజైన్ చేసిన టైలర్ అమితాబ్ బచ్చన్ షర్ట్ లూజ్గా కుట్టాడు. అప్పుడు అమితాబ్ బచ్చన్ దాన్ని ముడివేసి యశ్ చోప్రాకి చూపించారు. యశ్ చోప్రాకి అది బాగా నచ్చింది. ఇక ఆ స్టైలే సినిమాలు కంటిన్యూ చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్లో సలీం జావేద్ పాటలు లేకుండా రాశారు. కానీ మన ప్రేక్షకులకు పాటలు లేకుండా సినిమా నచ్చదు అని చెప్పి యశ్ చోప్రా సినిమాలో మధ్యలో ఎక్కడ కుదిరితే అక్కడ పాటలు చూపించడం జరిగింది. సినిమాలోని కవ్వాలి పాట అరుణా ఇరానీపై చిత్రీకరించారు. ఈ పాటని సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో యాడ్ చేయడం జరిగింది. అలాగే ముంబై డాక్ యార్డ్లో దేవన్ వర్మపై ఇధర్ కా మాల్ ఉధర్ పాట చిత్రీకరించడం జరిగింది. కానీ తర్వాత ఎడిటింగ్లో ఆ పాట ఆయన క్యారెక్టరే తీసివేశారు. ఇక దీవార్ సినిమాలో అమితాబ్ బచ్చన్ నిరుపరాయ్ ఒళ్ళో తలపెట్టుకుని చనిపోయే సన్నివేశంలో యశ్ చోప్రా అమితాబ్కి ఆయనే సొంతంగా డైలాగ్స్ చెప్పే స్వేచ్ఛనిచ్చారు. అప్పుడు అమితాబ్ చెప్పిన డైలాగ్స్ యాజ్ ఇట్ ఈజ్గా సినిమాలో పెట్టడం జరిగింది. దీవార్ సినిమా బాగా సక్సెస్ కావడంతో ఈ సినిమాని అనేక భాషల్లో రీమిక్స్ చేశారు. 1976లో తెలుగులో మగాడు పేరుతో ఎన్టీ రామారావుతో రీమేక్ చేశారు. 1981లో తమిళంలో థీ పేరుతో రజనీకాంత్తో రీమేక్ చేశారు. 1983లో మలయాళంలో నాథిముత్తై నాథివరై పేరుతో రీమేక్ చేశారు. 1978లో పర్షియన్లో కూసేయే జునూబ్ పేరుతో రీమేక్ చేశారు. 1985లో తుర్కిష్లో అసిలారిన్ కొకూగు పేరుతో రీమేక్ చేశారు. అంతేకాకుండా 1979లో బ్రదర్స్ పేరుతో హాంకాంగ్లో కూడా రీమేక్ చేయడం జరిగింది. ఆ సంవత్సరం ఈ చిత్రాన్ని 9 ఫిల్మ్ఫేర్ అవార్డులకు గాను నామినేట్ చేయడం జరిగింది. వాటిలో ఈ చిత్రం 7 ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది. అవి బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ స్టోరీ, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ డైలాగ్ రైటర్ అండ్ బెస్ట్ సౌండ్ రికార్డింగ్. కానీ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకోలేకపోయారు. ఈ అవార్డు అదే సంవత్సరం విడుదలైన ఆంధీ సినిమాకు గాను సంజీవ్ కుమార్కి ఇవ్వబడింది. ఇవి దీవార్ చిత్రకథా విశేషాలు. మరొక మంచి బాలీవుడ్ చిత్రకథా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాలీవుడ్ చిత్రకథా విశేషాల కోసం ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.